ఆయన వచ్చేసాడు అనేది. సో అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత జగన్ గురించి ఎందుకు ఈయనంత వర్రీ అయిపోతున్నాడు అంటే, ఋషి గారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇతనికి అత్యంత ప్రేమ. ఈ రోజుకి అది ప్రేమ పోలా, పార్టీ నుంచి వివిధ కారణాలతో బయటకు వచ్చానని చెప్పుకుంటున్నా కూడా చుట్టూ ఉన్న కోటరీ వలన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తయారయ్యాడు. కానీ సహజంగా అతను మంచివాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన. నేనేమంటానంటే అండి, గతంలో కూడా అంటే 2007, 2008 ఆ టైంలో కూడా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సంపాదించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్లాన్లు అన్ని కూర్పులు అన్ని చేసింది విజయసాయి రెడ్డి అనేది అందరికీ బహిర్గతం. ఎందుకంటే అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కంటే కూడా ఒక క్రిమినల్ ఆడిటర్ అంతే. సిఏ అంటే ఆ విధంగా పెట్టుకోవాలి అతనికి. ఆ విధంగా లెక్కల బొక్కలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి. ఎందుకంటే అంటే ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనం సహజంగా అంటాం ఒక గూటి పక్షులు ఒక చాటుకు చేరతాయి అన్నట్టుగా. అటువంటి గుణం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇతను అండగా మిగిలి తగిలాడు. సబ్జెక్టివ్ కరెక్షన్, నాగార్జున గారు కూడా అడ్వకేట్ ఆడిటరా నాగార్జున గారు? నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. నాకు ఎందుకు ఆడిటర్, ఎందుకంటే ఆడిటర్ విషయంలో నాట్ ఎగెనెస్ట్ ఆడిటర్స్ కానీ ఒకటి అంటారు అంటే కాదు. ఇప్పుడు 2 4 అంటే ఎవరిని మిమ్మల్ని అడినా నన్ను అడిగినా, కానీ ఆడిటర్ని అడిగితేట మీకు ఎంత కావాలో చెప్పండి సార్ అంత అని అంటారు అని చెప్పి అందుకని అన్నా. ఆడిటర్స్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ. అంటే అలా ఆడిటర్స్ మనకు గుర్తింపు. కానీ ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించినటువంటి సంస్థ వారు కూడా విజయసాయి రెడ్డి మీద కేసు పెట్టారు. ఇటువంటి వ్యక్తి మనకు ఉండకూడదు, మన చార్టెడ్ అకౌంట్స్ లిస్ట్ లో ఉండకూడదు అని చెప్పేసి కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను ఏమంటానంటే ఆ మనస్తత్వాలు కలిసినాయి కాబట్టి, అంటే పోలిక కరెక్ట్ కాకపోవచ్చేమో కానీ, లేకపోతే దావుద్ ఇబ్రహీంకి చోట షైకిల్ తగిలినట్టు వాళ్ళిద్దరు కలిసి చేశారు కదా ఏదన్నా. ఆ విధంగా వీళ్ళు అంటే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు కూడా మా గోదావరి జిల్లాలోనే విజయసాయి రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మీటింగ్లో మాట్లాడతా వాళ్ళందరినీ ఉద్దేశించి మీరందరూ కూడా పార్టీ కార్యకర్తలే 90% మీకు ఇచ్చాం, జాగ్రత్తగా పార్టీకి అండగా నిలబడండి అని చెప్పినటువంటి వీడియో బయటకు వచ్చింది. అంటే వ్యవస్థలను ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలన్న దాంట్లో అతను ఆరితేరిపోయాడు. అతనే కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, అందుకని అతను ఉపయోగించుకున్నాడు. మరి వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ చెడినట్టు నటిస్తున్నారా రకరకాల. అంటే నువ్వు కూరుకుపోతే ఇద్దరు కూరుకుపోతే భావ్యం కాదు కాబట్టి ఒకళ్ళు బయట ఉంటే అండగా ఉండడానికి పనిచేస్తుంది. ఎందుకంటే ఇతను ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు, ప్రజానాయకుడు కాదు. అతని వల్ల ఏమన్నా ఒక 50 ఓట్లు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఏముండవు. ఏ పార్టీ వారైనా జార్చుకుంటే ఓహో ఇతని వల్ల ఆ సామాజిక వర్గం నుంచో, లేకపోతే అతను ప్రజానాయకుడు కాబట్టి ఇతని వల్ల ఒక ఓట్లు వస్తాయి అనేటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దాం అనుకున్నా కూడా అతను అటువంటి వ్యక్తి కూడా కాదు. సూట్ కేసు కంపెనీ పెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను అవసరం ఎవరికి ఉంటుంది. అందులోనే మిగతా పార్టీ గురించి నేను మాట్లాడినా కానీ మా జనసేన పార్టీ అయితే మాదేమో వాషింగ్ పౌడర్ నిర్మా కాదు. ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే పునీతులు అయిపోతారని చెప్పి మేము చెప్పం. ఎందుకంటే ఖచ్చితంగా మేము నిబద్ధతతో పనిచేస్తాం, ఖచ్చితంగా ప్రశ్నించే పార్టీ మాది. కాబట్టి ఎవరినైనా చేర్చుకోవచ్చేమో కానీ ఇటువంటి వ్యక్తులు చేర్చుకుంటే, అంటే అప్పట్లో ఆరోపణలు ఉన్న బాలినేని కూడా జగన్ సన్నిహితుడు, ఆయన కూడా బంధువు అనుకుంటా అని అంటుంది. బాలినేని గారు ఎక్కడా కూడా చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక పరిధి దాటి పార్టీ పరంగా విమర్శించుకోవచ్చు, మేము విమర్శిస్తామండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు ఆడవాళ్ళని కానీ లేకపోతే ఆ విధానపరమైన విమర్శ తప్ప పరిధి దాటి ఎప్పుడు విమర్శించాం. ఆ విధంగా బాలినేని గారు ఎక్కడ చేయలేదే. నేనేం చెప్పాను, మోపిదేవి గారి ఉదాహరణ కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన కూడా జైలు కూడా ఉన్నాడు. వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ కాదన్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి మంచి సంబంధం ఉంది ఇప్పుడు కేంద్రంలో అమిత్ షా గారితో. కానీ బహుశా అందుకనే మీ వెనకాల పడాలని చూస్తున్నారేమో విజయసాయి రెడ్డి. అంటే అది జాతీయ పార్టీ, వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళని అంటే బీజేపీలో పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేయరు కదా. అటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ రికమెండేషన్ చేయరు కదా. అదే అంటాను, మా పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మా కాదన్నారంటే మేము చేర్చుకోమనే, అంతే కదండి. నేను అంటుంది ఒక తప్పు ఇంకో 2 తప్పులు చేస్తే పర్వాలేదు. ఇతను వ్యవస్థలను నాశనం చేసుకుంటూ వచ్చాడు. 2019, 2024 మధ్యనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ చీకటి అధ్యాయానికి ఇతను కూడా ప్రధాన బాధ్యుడు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని చేర్చుకుంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టు బొగ్గు అప్పట్లో అయితేనే మండుతుంది, ఇప్పుడేమో మసి అయ్యింది. మసి మనకంటుకుంటే ఎవరు అంటించుకుంటారని తెలిసి. కాబట్టి నేను రాజకీయాలు ఇందా పెద్దలు చెప్పినట్టు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు అంటే ప్రజల నుంచి వచ్చిన నాయకులు అయితే పర్వాలేదు. కానీ ఈ విధంగా డబ్బుతోటో లేకపోతే వేరే అండలతోటో సూట్ కేసులతోటో వచ్చేటువంటి వ్యక్తుల వలన ప్రజాస్వామ్యానికి నష్టం. అందుకని ఆ విధంగా ఆలోచించి ఒక విధమైనటువంటి కూటమిలో ఉండి మేము రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఇటువంటి వ్యక్తిని జాయిన్ చేసుకోవడం వలన పార్టీకి నష్టాలు,
రాష్ట్రానికి నష్టం. కూటమిలో ఏ పార్టీ దగ్గరకు కూడా వచ్చే అవకాశం లేదు విజయసాయి రెడ్డి. ఖచ్చితంగా లేవు. ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మంచి వ్యక్తి, కాకపోతే అతను చుట్టూ ఉన్న కోటరీ వల్లనే అతను ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాడని చెప్పినటువంటి ఆ రాడార్లోనే ఉన్నాడు కానీ సిగ్నల్ సరిగా లేదు. అందులో మరి ఇతనికి సిగ్నల్స్ అందుతున్నాయో లేదో తెలియదు. రేపు పొద్దున సిగ్నల్ ఏంది టవర్ వేసాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది సిగ్నల్ అంతా లోపలికి వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి వ్యక్తులను మనం ఎక్కడ జాయిన్ చేసుకుంటాం?